హాయ్ హలో ఆల్. ఇవాళ నేను చేసేది ఏంటంటే, ఇది వచ్చేసి నేను చూపించేది వామాకు అంటారు, లేదా దగ్గాకు అని కూడా అంటారు. సో ఇది వచ్చేసి కడిగి మొత్తం ఆరపెట్టుకున్నాను అనమాట. సో అవి ఆరపెట్టుకున్నాక ఇలా అయ్యాయి. వాటిని పెన్నం మీద వేయించితే మనకు స్టోర్ బాట్ ఆరిగెనో తీసుకుంటాం కదా, మనం పాస్తాలోకి వాటిలోకి యూస్ చేసే ఆరిగెనో ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పేసి నేను రీల్స్లో చూసి, జస్ట్ మన దగ్గర ఓవెన్ లేదు. నార్మల్గా అయితే వాళ్ళు ఎయిర్ ఫ్రైర్ పెట్టారు, లేదా ఓవెన్లో చేశారు. బట్ మన దగ్గర ఓవెన్ లేదు. సో ప్యాన్ మీద వస్తుందా రాదా అని చెప్పేసి ట్రై చేశాను. సో నేను ఫస్ట్ అనుకున్నాను అనమాట, ఈ ఆకులన్నీ ప్యాన్ మీద వేయగానే దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇలా మెత్తగా అయిపోతే ఆకులు, సో ఇంకా ఫెయిల్ అయినట్టే ఈ రెసిపీ. ఆరిగేనో రాదు, ఏం రాదు, జస్ట్ ఊరికే అన్నీ మెత్తగా అయిపోతున్నాయి అనుకున్నా. బట్ అలా కాలుతూ ఎంత క్రిస్పీ అవుతున్నాయో తెలుసా లాస్ట్కి. సో చూడండి మీరు ఎంత ష్రింక్ అయ్యాయో, మనం ఇన్ని ఆకులు వేస్తే ఇన్నే అయ్యాయి అన్నమాట. సో మంచిగా అలా ష్రింక్ అవుతూ వస్తున్నాయి. అలా అయినాక చాలా క్రిస్పీ అవుతాయి లాస్ట్కి. అవి ఒక బౌల్లో తీసి మంచిగా అట్లా మన చేతితోనే పొడిగా అనుకోవచ్చు, మిక్సీ ఏం అవసరం లేదు. అలా తీసి కప్లో వేసి పెట్టుకోవడమే. అంత చేస్తే నాకు ఆ చిన్న బాక్స్ వచ్చింది. అనిపించింది ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ ఇట్స్ ఫైన్. జస్ట్ బోర్ కొట్టినప్పుడు ట్రై చేయండి అంతే. యూస్ఫుల్ అయితే ట్రై చేయండి. బాయ్.